కాకరకాయ మసాలా కర్రీ ఫ్రెండ్స్. దానికి కావాల్సిన కాకరకాయ, ఉప్పు, పసుపు వేసుకొని ఒక అరగంట వదిలేసి ఇలా వాటర్ అంతా పిండేసేయాలి ఫ్రెండ్స్. ఇలా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డ, టమోటో, తెల్లగడ్డ, కరివేపాకు, చింతపండు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కాయలు వేసుకొని కాకరకాయ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలా. వాటర్ అంతా పిండేసి ఇలా వేయించుకోవడం వల్ల చేదు అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. నాకు ఒకప్పుడు కాకరకాయ అంటే ఇష్టం లేదు ఫ్రెండ్స్. అసలు కాకరకాయ చేదు అనేది ఇష్టపడేదని, కానీ మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నా. కాకరకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని. ఇలా చేసుకున్నారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి, జీలకర్ర పొడి ఫ్రెండ్స్. కూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ కూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవి వేగాక కూర ఎలా తయారు చేయాలో చూపిస్తారు. కాకరకాయ ముక్కలని ఇలా వేగిపోవాలి ఫ్రెండ్స్. కవి తీసుకునేద్దాం. ఒక ప్లేట్లో తీసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తెల్లగడ్డ బాగా ఎర్రగా వేయిందంటే ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ కూడా బాగా వేగిపోవాలి. అలాగే టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ బాగా ఎక్కువ కాగడం వల్ల తొందరగా వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇదంతా మగ్గేంత వరకు వెయిట్ చేస్తాం. ఇప్పుడు దీని మీద మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టేసి కాకరకాయ మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎలా కావాలంటే అలా తరుక్కోండి. రౌండ్గా చక్రాల్లాగా కావాలంటే చక్రాల్లాగా తరుక్కోండి, లేదా సన్నగా పొడుగుగా అయినా తరుక్కోండి. మీకు ఎలా నచ్చితే అలా తరుక్కోండి. టమాటాకాయ తొందరగా మెత్తగా మగ్గేందుకు కొద్దిగంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదంతా అన్నిటికీ పట్టేలాగా కలుపుకున్నాం. కాకరకాయ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేస్తున్నారంటే, ఒక్కసారి ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి కంపల్సరీ ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఎలా వచ్చిందనేది కామెంట్ పెట్టండి. టమాటాకాయ ఎంత బాగా మెత్తగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పొళ్ళు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, జీలకర్ర మెంతి పొడి, జీలకర్ర మసాలా ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. ఇవి కూడా కొంచెంసేపు నూనెలో మగ్గనిద్దాం, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. నువ్వులు, జీలకర్ర, మెంతి ఈ మూడు పొడి కొట్టుకుని ఇందులోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కూరకు టేస్ట్ ఇదే ఫ్రెండ్స్. వేయడం వల్ల టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. నువ్వులు, జీలకర్ర, మెంతులు మూడు డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇందులో కాకరకాయలు వేసుకుంటున్నా. ఈ కాకరకాయలకు మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఇలా వేసుకునేయాలి ఫ్రెండ్స్. తెల్ల కాకరకాయల కన్నా నల్ల కాకరకాయల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే తెల్ల కాకరకాయల కన్నా నల్ల కాకరకాయలే నచ్చుతాయి. మీకు ఏ కాకరకాయలు కావాలంటే ఆ కాకరకాయలు వేసుకోండి. అలాగే ఇందులోకి చింతపులుసు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. చింతపులుసు మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే, తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ పోసుకోండి. అలాగే ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. చిక్కగా కావాలంటే కొద్దిగా తక్కువ పోసుకోండి. పలుసగా కావాలంటే 2 గ్లాసులు ఎక్కువ పోసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఈ కూర ఉడికినాక చూపిస్తా ఫ్రెండ్స్. కాకరకాయ కూర వారంలో 2 సార్లన్నా 3 సార్లన్నా తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకు మంచిది. మామూలుగా షుగర్ లేకుండా వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఫ్రెండ్స్. వారానికి 2-3 సార్లన్నా ట్రై చేయండి కాకరకాయ కర్రీ. అలాగే ఇందులో కొద్దిగంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు మగ్గించేదానికి కొద్దిగా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం 2 సార్లు వేసుకున్నా. మీరు ఒకేసారి అయినా వేసుకోవచ్చు, లేదా 2 సార్లు అయినా వేసుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోవచ్చు. పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ అడ్జస్ట్ చేసేదానికి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయి. ఇలా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.